శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శివునికి నాగాభరణం అలంకరించటంలోని ఆంతర్యం ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ అష్టమి, మధ్యాహ్నం 1:49 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 8:05 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిస్తే రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల రీత్యా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఆర్థిక పరంగానూ కూడా వీరికి మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి కూడా అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు మీరు కొంత ప్రయాసపడుతూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా కొంతవరకు మీ ఆలోచనకి తగినట్టుగానే ప్రతి పని కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో మీరు కొంతవరకు సంతోషంగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా కొంతవరకు ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులను అధిగమించేందుకు మాత్రం వీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్క్లు ఉండటం కానీ, లేకపోతే ఇంటికి దూరంగా ఉండే పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతోపాటు సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక పెద్దగా ఈరోజు మీ పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఈ రాశి వారు మాత్రం ప్రత్యేకించి వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా శ్రమ అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రతి వ్యక్తితోటి కూడా వాదోపవాదాలు ఉండటము, అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశకు కూడా మీరు గురవుతూ ఉంటారు. అయితే ఆర్థికంగా మాత్రం ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటుగా మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తూ ఉంటారు కనుక ప్రతి విషయంలోనూ ఆ మార్పులు చేర్పులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఇక ఇంటికి సంబంధించి కానీ, సంతానానికి సంబంధించి కానీ, అలాగే వారి యొక్క విద్య గురించి కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ కనపరిచేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పు అనేది గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి.
ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దీంతో పాటు సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి, లేకపోతే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా మెల్లమెల్లగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే సింహరాశి వారు తప్పనిసరిగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే ఏ విషయమైనా సరే వాయిదా వేయకుండా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా పెద్దగా మీకు మార్పు అనేది కనిపించకపోయినా ఆర్థిక పరంగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరించటం లేదు. ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేని స్థితిగతులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా శ్రమ అధికంగా ఉండబోతోంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. దీంతో పాటుగా పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించకపోతే కనుక ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉండాలి. ఈరోజు మాత్రం ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే దీంతో పాటుగా ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అనేది గోచరిస్తోంది. ఇక కన్యారాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారికి వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాల రీత్యా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యము, ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. మీరు పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఈరోజు ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. అలాగే బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకి వెళ్ళటం, దీంతో పాటు కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశివారు ఈరోజు రుద్రాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఆర్థికంగా కూడా ఈరోజు వీరికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్తగా పెట్టుబడులు కనుక పెడితే తప్పనిసరిగా ఈరోజు మీకు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీ యొక్క సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు వారి ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచాలి. ఎటువంటి పనైనా కూడా ఆసక్తిగా పూర్తి చేస్తారు. అయితే మిమ్మల్ని నలుగురు మెచ్చుకోవాలని, అలాగే నలుగురి గుర్తింపు కావాలని మీరు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం
వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థిక పరంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఈరోజు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లోనూ దీర్ఘకాలిక పెట్టుబడులు ఇలాంటి వాటిలలో మీరు పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక ఈ విషయంలో కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే రుణాలకి సంబంధించి, అనారోగ్యానికి సంబంధించి, శత్రువులకి సంబంధించి మీరు చాలా వరకు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా నేర్పుతో తీసుకుంటూ ఉంటారు కనుక ఈ విషయంలోనూ కూడా మీకు మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. శ్రేయోభిలాషుల సలహాలను అలాగే వారిని సంప్రదించి మంచి పనులు చేయడానికి మీరు ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు పనుల విషయంలో కొంత జాప్యం అనేది కనపడుతోంది. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండటము, అలాగే వారు మీ ప్రతి మాటని కూడా కొంతవరకు విభేదించే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులు ఆలస్యంగా పూర్తి కావటంతో కొంత నిరాశ, నిస్పృహ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. దీంతో పాటుగా మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు వారి ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ముఖ్యంగా మీరు మీ యొక్క ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే దానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. మీరు ఆశించిన విధంగా మీకు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ పురోగతి లభించడం లేదని కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క విద్య కానీ, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వీరికి అధిక శాతం ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయాలి. దీంతో పాటు మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉండటం కానీ, లేకపోతే వారితోటి కొంతవరకు ఆస్తికి సంబంధించి తర్జన భర్జనలు పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. అయితే ఈ రాశికి చెందిన విద్యార్థులు కొంతవరకు ఏకాగ్రతతోటి వారి చదువు పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే పోటీతత్వ పరీక్షలకి వెళ్తున్న విద్యార్థులు కూడా శ్రద్ధతోటి వారి ఒక చదువును పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారస్తులకి ఈరోజు పెద్దగా మార్పు అనేది గోచరించడం లేదు. ఆర్థికంగా కూడా పెద్దగా మార్పులు అనేవి లేకపోయినా రుణాలు తీర్చే ప్రయత్నం మాత్రం మీరు కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటు కొత్తగా రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా ఈ రాశి వారిలో గోచరిస్తోంది. దీంతో పాటు సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్దగా మీరు ఉత్సాహం అనే దాన్ని కనపరచరు. అలాగే మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి దానికి తగిన విధంగానే పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో ఉన్నటువంటి కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి శివాలయంలో పరమశివుడికి నాగాభరణాన్ని సమర్పించాలి. నాగాభరణం సమర్పించినట్లయితే అన్ని రకాలైన కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగింపజేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. పరమశివుడు సర్పాలను ఆభరణంగా ధరించి ఉంటాడు కాబట్టి శివాలయంలో శివలింగాన్ని అలంకరించడానికి భక్తులు సమర్పించే నాగాభరణానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ నాగాభరణం అనేది బంగారు లోహంతో కానీ, వెండి లోహంతో కానీ, రాగి లోహంతో కానీ తయారు చేయించుకొని శివాలయంలో సమర్పించాలి. నాగాభరణం శివుడికి సమర్పించటానికి అశ్విని, కృత్తిక, ఆరుద్ర, స్వాతి నక్షత్రాలు అనుకూలమైన నక్షత్రాలు. ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో కానీ, సోమవారం రోజు కానీ పరమశివుడికి శివాలయంలో నాగాభరణం సమర్పించాలి. నాగాభరణం సమర్పించే ముందు శిరస్నానం చేసి శివాలయానికి వెళ్ళి ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత ఆవు పాలతో పరమశివుడికి సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకొని నాగాభరణం సమర్పించాలి. ఇలా చేస్తే తరతరాలలో ఉన్నటువంటి నాగదోషాలన్నీ తొలగింపజేసుకొని పరమశివుడికి సమర్పించే ఈ నాగాభరణం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇప్పుడు ఇంద్రియముల వలన మనస్సు కదిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు కదిలిపోతున్న మనస్సుని నువ్వు నిగ్రహించలేకపోతే మనసు నాకు దొరకట్లేదండి, అది వెళ్ళిపోతోందండి అటు ఇటు అంటావా? ఇంద్రియములకు మేత పెట్టడం తగ్గించు. మేత తగ్గించమంది శాస్త్రం. అంటే ఈ కంటితో చూడడం ప్రారంభం చేస్తే రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి విచారణ చేస్తాను. ఇవాళ ఈ కంటితో ఎన్ని చూడకూడనివి చూశావు, కొన్ని చూడక తప్పలేదు చూశావు, నీ ప్రయత్నం లేదు, మనసు కదిలింది, సంతోషం. నీ ప్రయత్నంతో చూడడం మానేశావా లేదా? కొన్ని కనీసం నీ కంటికి కనపడకూడదు ఏదో కనపడింది, తల తిప్పేసి నేను చూడను అని పక్కకి వెళ్ళిపోయావా? చూడు 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 అంటుంది అప్పుడే మనసు. నే చూడనని బిగదీసుకొని వెళ్ళిపోయావా? కనీసం మేత తగ్గించేసావా కంటికి? అలా చూడడం ఆపినందుకు తిరగబడుతుంది. దానికి ఉన్న సంస్కారం అది పూర్వం అలవాటు అయిపోయింది. వాడు చెప్పడం బాగుంది, నువ్వు వినడం బాగుంది, మళ్ళీ కనపడుతుంది ఏమిటి, చూడబోయ్ 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 అంటుంది. ఒక్కనాటికి చూడండి, దీనివల్లే పాడైపోయానని చెప్పాడు నిన్న. నాకు నమ్మకం కుదిరింది, చూడండి, నీ మాట వినడం మానేస్తున్నాను, అన్నీ కుదరవు ఇక నుంచి, ఇక మారుతున్నాను ఇవాళ నుంచి అన్నాడు. కాబట్టి ఇప్పుడు కంటికి మేత తగ్గించాడు. చూడకూడనివి చూడడం, చూడవలసినవి చూస్తాడు. నీకు ఇష్టం ఉండని లేకపోని రోజు ఓసారి ఆలయ గోపురం చూడవలసిందే. నీకు ఇష్టం ఉండని మాని రామాయణం పుస్తకాలన్నిటి దగ్గరికి వెళ్ళి నువ్వు ఓసారి ఇలా చేత్తో ముట్టుకుని నమస్కారం పెట్టవలసిందే. నీకు ఇష్టం ఉండని లేకపోని నువ్వు పూజా మందిరంలోకి వెళ్ళవలసిందే. నువ్వు మొదలు పెట్టవలసిందే, తప్పదు. ఇది నువ్వు ప్రారంభం చెయ్యాలి. నీకు మేత తగ్గిస్తున్నాను. ఇప్పుడు మందు వేస్తున్నాడు, పథ్యం పెడుతున్నాడు, రెండు చేస్తున్నాడు. కంటిని అరికట్టాడు. ఇది శమము అంటారు. బాహ్యేంద్రియములను అంతరింద్రియములను అరికట్టడం మొదలు పెడతాడు. మేత తగ్గించడం అంటారు. ఇంతకుముందు ఏవేవేవో వింటుండేవాడు, ఇప్పుడు శాంతికారకములైనవే వింటాడు. ఏదో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటాడు, ఓ శ్యామశాస్త్రి వారి కీర్తన వింటాడు, ఓ అన్నమాచార్యుల వారి కీర్తన వింటాడు, ఓ మంచి భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని చదువుతాడు, ఏదైనా ప్రవచనాన్ని వింటాడు, పెద్దలు చెప్పిన మాటలు వింటాడు. చాలా జాగ్రత్తగా ప్రయత్నపూర్వకంగా సత్పురుషులు వీళ్లతో సహవాసం పోగొట్టుకోకూడదు అని ప్రయత్నపూర్వకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు, జార విడుచుకోడు. ఇప్పుడు ఏవి ముట్టుకోవాలో వాటిని ముట్టుకుంటాడు.
అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఓసారి వెంకటేశ్వర స్వామి వారి మూర్తి దగ్గరికి వెళ్ళి 2 పాదాల దగ్గర ఇలా ముట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఓ కృష్ణ పరమాత్మ విగ్రహం ఇంట్లో ఉంది, ఆయన 2 పాదాలు ఇలా ముట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఓ పువ్వు భగవంతుడి దగ్గర పెట్టి తీసి వాసన చూడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు స్పర్శేంద్రియాన్ని కట్టడి చేశాడు, మేత పెట్టడం తగ్గించాడు. ఏది పడితేది ముట్టుకోను, అలా కుదరదు. పూర్వం అలా చేశాను, ఇప్పుడు అలా ముట్టుకోను, ఇంకా మేత తగ్గించాడు. ఇలా పూర్వం ఏదో జాజి పూల దండ కొట్లో కొన్నాడు అని వాసన చూసి పట్టుకెళ్ళి భార్యకి ఇచ్చేవాడు, పెట్టుకోబోయ్ అనేవాడు. తప్పని నేను అంటలేదు. ఇప్పుడు ఆ జాజి పూల దండ తీసి ఇంటికి తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అది తీసి భగవతి ప్రసాదం పెట్టుకోబోయ్ అన్నాడు. ఇంతక పూర్వానికి ఇప్పటికీ తేడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రియాల వైపు నుంచి మనసు దగ్గరికి ఎడుతున్నాడు. ఇది కట్టడి చేస్తున్నాడు. ఎప్పుడైతే కట్టడి చేస్తున్నాడో దీని ప్రభావం మనసు మీద పడుతూ ఉంటుంది. మనసు యొక్క విచ్చలవిడితనం తగ్గిపోతుంది. దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే సంస్కారము ఉద్భుతమైందంటారు. మీరు లోపలికి ఏది పంపిస్తారో దాన్ని బట్టే మనసులోంచి స్మరణలు, కోరికలు పుడతాయి. నేను చూడకూడనిది అదే పనిగా చూశాను అనుకోండి, అదే పనిగా చూడకూడదంతా చూసి ఎవరో కొట్టుకోవడాన్ని, కింద మీద పడి గుద్దుకోవడాన్ని ఊరికే చాలాసేపు చూసి టీవీలో పనున్నా లేకపోయినా ఓహో మల్ల యుద్ధం, కింద మీద పడి కొట్టుకోవడం, అది చూశాను. చూసి 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 సాయంకాలం అయిందని స్నానం చేసి వెళ్ళి పూజ గదిలో కూర్చొని కళ్ళు మూసుకున్నాను. ఏం కనపడుతుంది నాకు చెప్పండి? కింద పడి మీద పడి గుద్దుకోవడం కనపడుతుంది. ఎందుకనంటే దీంట్లోంచి లోపలికి అది పంపారు, దాన్నే పట్టుకుందరి, అదే చూపిస్తుంది. భద్రాచలం కళ్యాణం చూశారు, నోరు మూయి కూర్చో 2 గంటలు, పెచ్చ పెచ్చ వేషాలు నీకు ఎన్నో మాటలు తీసుకెళ్ళా సినిమాకి, ఇవాళ నా కోసం నువ్వు కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఓసారి ఆవలించినా ఓసారి చూస్తుంది. అందరూ అరిచి లేచి కూడా సంతోషంగా నృత్యం చేస్తుంటే వీడు ఎలా పడుకుంటాడు? పడుకోలేడుగా. కాబట్టి మర్యాద పురస్సరంగా ఓ చోటుకు వచ్చామంటే ఎలా కూర్చోవాలో నేర్చుకుని కూర్చోవాలి. అంతేకాని మన ఇంట్లో పడుకున్నట్టు కుర్చీల్లో ఇలా పడుకుని కాదుగా ఉండవలసింది, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నేర్చుకుని ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? భద్రాచల కళ్యాణం అవుతోంది అంటే పరమ సంతోషంతో ఆ కళ్యాణాన్ని అనుభవిస్తాడు. ఇంతసేపు కళ్యాణం చూశాడు, ఇంటికి వెళ్ళాడు, దేని గురించి మాట్లాడతాడు? ఆ కళ్యాణం మంత్రాలు అవి నాకు అర్థం కాలేదు, కానీ వాళ్ళు అక్కడ సీతమ్మ పెళ్ళి కూతురాయనే, మన రామయ్య పెళ్ళి కొడుకాయనే అని వాళ్ళు అంటుంటే వీళ్ళందరూ కూడా అంటూ ఆడేసి లేచిపోయి సంతోషపడిపోతుంటే ఏదో నిజంగా సీతారామ కళ్యాణానికి వెళ్ళిపోయినంత సంతోషం వచ్చేసిందే అంటాడు. ఇప్పుడు ఏమైంది? మనసు మీద ఏం పడింది? దీంతో ఏం చూసావో అది లోపలికి వెళ్ళింది. రాముడి గురించి ఆలోచించింది, రామ అనిపించింది, సీతమ్మ అనిపించింది, భద్రాచలం అనిపించింది, ఓ పాట వినేట్టు చేసింది. పట్టికెళ్ళి అక్కడ పారేశావు శరీరాన్ని, 5 ఆ వస్తువు లోపలికి వెళ్ళింది. అలా ప్రభావితమైంది మనసు. పట్టికెళ్ళి కొట్లాడుకునే చోట పారేశావు, అదే ప్రభావితం అవుతుంది.